31 క్రిమినల్ కేసులున్న జగన్మోహన్ రెడ్డి, 16 నెలలు జైల్లో చిప్పకూడు తిరిగిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తను ఉన్నప్పుడు ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరిస్తాను అని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రాన్ని చీకటి అడ్డాగా మార్చిన పరిస్థితి అందరికీ కూడా తెలుసు. దోపిడీలకి అడ్డాగా మార్చేశాడు. కానీ తను మాత్రం ఉత్తరాంధ్రలో 500 కోట్ల పైన ప్యాలెస్ కట్టుకున్న ఈ వ్యక్తి ఉత్తరాంధ్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేస్తే ఖచ్చితంగా ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరించాలి అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి వారి యొక్క కృషితో 2,08,000 కోట్ల పెట్టుబడులు తీసుకురావటమే కాకుండా ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి చేత శంకుస్థాపన కార్యక్రమం వైజాగ్లో చేపట్టిన తరుణంలో ఈ సంఘటన తిరుపతిలో ఈ దురదృష్ట సంఘటన చోటు చేసుకుంది. అక్కడి నుంచి హుటాహుటిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బయలుదేరటం జరిగింది. సంఘటనా స్థలాన్ని చూడటం జరిగింది, పరిశీలించడం జరిగింది. అక్కడున్న పరిస్థితులన్నీ పూర్తిగా అవగాహన చేసుకోవడం జరిగింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడం జరిగింది. 2 అధికారుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. 3 అధికారుల్ని బదిలీ వేయడం జరిగింది. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. మరి క్షతగాత్రులకి ఎవరైతే దెబ్బలు తగిలినాయో వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. మరి పాక్షికంగా గాయపడ్డ వారందరికీ కూడా తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజు అంటే ఈ రోజు దర్శన భాగ్యం కూడా కల్పించడం జరిగింది. సంఘటన దురదృష్టకరమే అని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఇన్నిటి మధ్య ఇదంతా జరుగుతుంటే శవాల మీద పేలాలు ఏలుకోవాలి అనే ఉద్దేశంలో మరి జగన్మోహన్ రెడ్డి ఫాలోడ్ బై వైసీపీ నాయకులు, ముఖ్యంగా ఫాలోడ్ బై రోజా ఏం చేద్దామని చెప్పి బయలుదేరారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటే ఉంది. అది అనుకోకుండా ఆ సంఘటన జరిగింది. కానీ మీ హయాంలో తెలిసి కొన్ని సంఘటనలు జరిగినాయి. బోటు సరిగ్గా లేదు, పర్యాటకుల్ని అనుమతించవద్దు అని అధికారులు చెప్పినప్పటికీ కూడా మరి గోదావరి జిల్లాలో కచ్చులూరులో మీరు బోటు అలౌ చేయడం వల్ల 46 మంది చనిపోయారు, 5 గల్లంతయ్యారు. వాంటింగ్గా చేశారు మీరు. దీన్ని ప్రభుత్వ వైఫల్యం అని అంటారు. ఈ కచ్చులూరు ఇన్సిడెంట్ని ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి అంటారు. అదేవిధంగా మీ సొంత జిల్లాలో జగన్మోహన్ రెడ్డి జిల్లాలో అన్నమయ్య గేటు మరమ్మతులు చెయ్యాల్సింది పోయి ఇన్ టైం మరమ్మతులు చెయ్యకపోతే ఆ గేట్లు పగిలిపోయి 40 మంది చనిపోయారు. మీ నిర్లక్ష్యం వల్ల చనిపోయారు. దీన్ని ప్రభుత్వ వైఫల్యం అంటారు. అదేవిధంగా కరోనా టైంలో రియా హాస్పిటల్లో, ఇదే తిరుపతిలో రియా హాస్పిటల్లో ఆక్సిజన్ సప్లై చేయటంలో ఆక్సిజన్ ప్లాంట్ పెట్టి ఆక్సిజన్ సిలిండర్స్ని సప్లై చేయాల్సిన ప్రభుత్వం తెలిసి కూడా సప్లై చేయకపోవటంతో 100 మంది చిన్నారులు కరోనా బారిన పడి చనిపోయారు. దీన్ని ప్రభుత్వ వైఫల్యం అంటారు. మీరు తెలిసే 100 మందిని ప్రజల్ని పొట్టన పెట్టుకున్నారు అనే విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. నిన్న జరిగిన సంఘటన ప్రభుత్వం అలా జరుగుద్దని ఏనాడు కూడా అనుకోలేదు. అది అధికారుల వైఫల్యం వల్ల జరిగింది. దానికి దీనికి చాలా తేడా ఉంది. పైగా వెంకటేశ్వర స్వామి గురించి వైసీపీ నాయకులు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. తిరుమల పవిత్రతని
అపవిత్రం చేయటానికి పూనుకున్న మీరు ఈరోజు వెంకటేశ్వర స్వామి గురించి, తిరుమల గురించి, భక్తుల గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించుతున్నట్టుగా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒకటే అడగదలుచుకున్నా, కనీసం డిక్లరేషన్ ఫామ్ కూడా ఇవ్వకుండా అహంభావంతో తిరుమలలో మీరు తిరిగారే, మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందా? చెప్పులతో తిరిగారు, మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందా? టీటీడీని మొత్తం ఒక ఏటీఎం మెషిన్గా మీ నాయకులందరూ మార్చేశారు. దీని గురించి సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నా. మీ నటి శ్రీలతా రెడ్డి ఎలియాస్ రోజా రెడ్డి ఎలియాస్ శ్రీలతా రెడ్డి తిరుమలకి వచ్చి రాజకీయాలు మాట్లాడి మరి తిరుమల భక్తుల మనోభావాలనే దెబ్బతీసిందే, దాని గురించి మాట్లాడే దమ్ము, ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నా. అంతేకాదు, అక్కడ ఫోటోలకి ఫోజులు ఇవ్వటం, ఒక అన్య మతస్థుణ్ణి ఫోటోగ్రాఫర్గా పెట్టుకోవడం, అతను గొల్ల మండపం ఎక్కి మరీ ఈవిడ గారి ఫోటోలు తీయడం, అదేవిధంగా ఒక ఐఏఎస్ అధికారిని, మేనల్లుణ్ణి, ఆర్టీసీలో పనిచేసే వాడిని తీసుకొచ్చి టూరిజం డివిజనల్ మేనేజర్గా చేసి వాడి చేత తిరుమల మొత్తాన్ని అపవిత్రం చేయడమే కాకుండా అవినీతికి అడ్డగా మార్చేసిన రోజా సంగతి ఏంటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. తిరుమలలో ఉన్న టికెట్లు, విఐపి టికెట్లు అన్నీ కూడా వేలకి అమ్ముకొని లక్షలు సంపాదించిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈ రోజాను అడగదలుచుకున్నా. మీరు ఈరోజు తిరుమల గురించి మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీలాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాగా దర్శనం చేసుకోకుండానే ఇంటింటికి తిరుమల ప్రసాదం ఎవరు పంచలేదే, విఐపి టికెట్లు అమ్ముకోలేదే, టీటీడీ తిరుమల పైన ఎవరు కూడా రాజకీయాలు మీరు మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడలేదే. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఈరోజు ఎవరైనా ఒక విషయం మాట్లాడాలి అంటే కనీసం వాళ్ళు 50% అన్నా నీతిమంతులు అయి ఉండాలి. ముఖ్యంగా తిరుమల గురించి మాట్లాడటానికి కానీ, అలాగే దేవుడి గురించి మాట్లాడటానికి కానీ కనీసం అర్హత ఉండాలి. మీరు ఇవన్నీ ఆ అర్హతలు ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు వైసీపీలో. ఎందుకంటే ఇంకో విషయం కూడా నేను చెప్తున్నా, తిరుమలలో బోర్డు మెంబర్స్గా ఎవరిని వేశారండి మీరు? 90% నేర చరిత్ర ఉన్న వాళ్ళని వేశారు. దీని గురించి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పే దమ్ముందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు నిజంగా భక్తుల మనోభావాలని పరిగణనలోకి తీసుకునే పార్టీ అయితే, మనుషులైతే, మరి ఇక్కడ కనకదుర్గమ్మ గుడిలో సింహాలు మాయమైతే మీరు కనీసం ఒక ఎంక్వైరీ చేశారా? అంతర్వేదిలో రథం తగలబడిపోతే కనీసం ఒక ఎంక్వైరీ చేశారా? అన్యమనస్సు తిరుమలలోనే మరి టికెట్ల కింద జెరూసలేం అని చెప్పి రాస్తే దాని గురించి ఏమైనా ఎంక్వైరీ చేశారా? మీరా ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని, మా ప్రభుత్వాన్ని విమర్శించేది అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా.